భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగత్ గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, ఈ రోజు ఒక ముఖ్యమైన సందేహం అయితే అడుగుతామా. అంటే జనరల్ గా దిష్టి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు కదా ప్రీవియస్ వీడియోస్ లో. సో అసలు దిష్టి అనేది ఉంటుందా అమ్మా? అంటే జనరల్ గా ఒక రోజు అందంగా రెడీ అయ్యాము అనుకుంటే అందరి కళ్ళు మీ మీద పడతాయి, కానీ దిష్టి అంత మంచిది కాదు అంటారు. అలాగే దిష్టిలో కూడా చాలా రకాలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్ గా నిమ్మకాయ తొక్కేసినా సరే దిష్టి అంటారు. అందంగా రెడీ అయ్యి మనం మంచిగా రెడీ అయినా సరే కళ్ళు దిష్టి పడింది అంటారు. అసలు ఈ దిష్టి అనేది నిజంగానే ఒక వ్యక్తి మీద పనిచేస్తుందా అమ్మా? అయ్యో తప్పకుండా తల్లి, ఎందుకంటే ఇది మనం చెప్పుకోవాల్సింది. కొంతమంది ఏంటంటే దిష్ట ఏముండదు అని అంటారు. అట్లా అన్న వాళ్ళకు కూడా స్వానుభవం అవుతుంది ఎప్పుడో టైంలో, కాకుండా ఏముండదు. ప్రతి ఒక్క వ్యక్తి అంత దాకా ఏంటికండి, కుక్క ఆవులు గేదెలు కూడా దిష్టి దెబ్బన పడతాయి. మనుషులకే కాదు, కుక్కలు గాని ఆవులు గాని గేదెలు గాని ఏవైనా కూడా దిష్టి, చెట్లు మొక్కలు కూడా దిష్టి దెబ్బ తగిలి పాడైపోయే ఉంటాయి. కాబట్టి దిష్టి దెబ్బ దేనికైనా తగిలే అవకాశం ఉంది. ఆ దిష్ట అదే ఒకనొకప్పుడు నేను కూడా అలా అన్నదాన్ని. ఎందుకంటే దైవారాధనలో ఉంటున్నాం, స్వామి దగ్గర ఉంటున్నాం, స్వామి దగ్గర బతుకుతున్నాం, ఆయన సేవలు, మనకి ఇట్లాంటి దిష్టిలు ఇవన్నీ తగులుతాయా అని అనుకునేదాన్ని. కానీ నేను అనుకున్నా నాకు తగలవని నేను అనుకున్నా, పక్క వాళ్ళకి ఎవరికన్నా పిల్లలకు గాని ఎవరికైనా చిన్న పిల్లలకు గాని వస్తాయి. అట్లా గనక తగిలితే ఆ చిహ్నాలు కనిపిస్తే ఏం చేయాలనేది ఉపశమనం నేను చేస్తా. అంటే జనరల్ గా చెప్తుంటారు కదా, నలుగురిలో ఉన్నప్పుడు పిల్లలకి ఏం పెట్టొద్దు, కన్న దిష్టి తగులుతుంది. అవునవును కదమ్మా. కాకపోతే ఏంటంటే అట్లా అన్నదానికి నాకు కూడా స్వానుభవం అయింది. చిన్న పిల్లలకి ఎక్కువ మోతాదులో తినేవాళ్ళు ఉంటారు, తక్కువ మోతాదులో తినేవాళ్ళు. కాబట్టి తల్లి ఇవన్నీ గ్రహించుకుని 10 మందిలో అన్నం పెట్టడం అనేది గాని, ఏదైనా తినే పదార్థాలు గాని నలుగురు చూస్తుండగా తినిపించడం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత బిడ్డకి తన దగ్గర పాలు ఇవ్వటం కూడా నలుగురిలో కూర్చుని పాలు ఇవ్వటం మంచి పద్ధతి కాదు ఏమ్మా. తర్వాత అట్లాగే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కరు బాగా తినగలిగిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు తప్పిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీ పరిస్థితులు అవి దిష్టి తగిలేలా ఉన్నాయా, దిష్టి తగలినట్టున్నాయా అని మీరు ముందుగా ఆలోచన చేసుకుని 10 మందిలో అందరికీ కనిపించేలాగా తినటం, ఇవన్నీ చక్కగా అలంకరణ చేసుకోవటం, అది కూడా చేసుకోవటం అనేది. కొత్తగా ఎక్కడికన్నా మనం కొత్త ప్రాంతాలకు వెళ్తాం, కొత్త మనుషుల మధ్యకి వెళ్తాం, అప్పుడు కూడా మనం ఏదన్నా ఇట్లా తయారైనప్పుడు కానీ చేసినప్పుడు కానీ దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. కొన్ని దిష్టి కళ్ళు అంటారు, వాళ్ళ వల్ల మనకి దిష్టి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవతల వాళ్ళు దిష్టి కళ్ళు అని ఎట్టా ఉంటున్నామో, యువతల వాళ్ళు కూడా తొందరగా దిష్టి లోపానికి లోనయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి పవర్ తక్కువ, ఊరికే దిష్టి దెబ్బకి లోనవుతూ ఉంటారు. అవతల వాళ్ళు దిష్టి ఎంత పవర్ గా పెడతారో యువతల వాళ్ళు కూడా దిష్టి దెబ్బకి లోనవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అవతల వాడు ఎంత దిష్టి తగిలినా కూడా యువతల వాడు తట్టుకునే శక్తి కొంతమంది. ఈ లక్షణాలు అనేవి ఎట్టా ఉంటాయంటే, వెంటనే విపరీతమైన ఆవలింతలు, కళ్ళంటే నీళ్లు తిరిగిపోవటం, అసలు పిచ్చి తలకాయ నొప్పి, కొంతమందికి అయితే వాంతులు అవ్వటం, అసలు నిలబడలేక పడిపోయే పరిస్థితికి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. దిష్టి అనేది ఉన్నది పిల్లలకు గాని ఎవరికైనా కూడా ఇట్లాంటి టైంలో దిష్టికి. అందుకే మనం ఎప్పుడైనా కూడా దిష్టి మంత్రం మంత్రించిన విభూదిని మన ఇంట్లో ఒక కుంకం లాగానే ఒక భరణిలో పోసుకుని దేవతా మందిరంలో ఎప్పుడైనా ఉంచుకోవటం అనేది మంచి పద్ధతి. ఉంచుకుంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళొచ్చినా, గుళ్ళకు గాని గోపురాలకు కానీ ఫంక్షన్లకు కానీ దేనికన్నా వెళ్ళొచ్చినా, లేకపోతే ప్రతిరోజు సాయ సంధ్యాకాలంలో మనం గాని పిల్లలకు గాని ఇంట్లో ఉన్న సభ్యులకు గాని ఈ విభూది పెట్టడం అనేది మంచి పద్ధతి ఏమ్మా. తర్వాత బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ విభూది తప్పకుండా పెట్టుకుని తీరాలి. ఎప్పుడైతే మీకు అట్లా చిహ్నాలు కనిపించినాయో వెంటనే విభూది పెట్టుకోవటం వల్ల, అంటే దిష్టి మంత్రంతో చేసిన విభూదిని పెట్టుకోవటం వల్ల వెంటనే తగ్గిపోయే లక్షణాలు ఉంటాయి. దిష్టి దెబ్బ
చాలా గొప్పది. అందుకే కదమ్మా నరుడు కంటికి నల్లరాయి బద్దలు అవుతుంది ఒక సామెత కదా. అవును. కాబట్టి ఈ దిష్టి దెబ్బ అనేది మీ ఇంట్లో గోవు ఉంటే బాగా పాలిస్తుంది. పాలిచ్చే టైంలో ఎవరన్నా చూసారనుకోండి ఇంకా అది పాలివ్వదు, ఎండిపోతుంది. అవును. దిష్టి దెబ్బ గేదెకైనా తగులుతుంది. ఏదైనా మొక్క ఇంట్లో మనది బాగుంది అనుకోండి, ఎవరన్నా చూసి ఇది బాగుందంటే అది పోతుంది. అవును. కాబట్టి మనకి దేనికైనా దిష్టి దెబ్బ తగలొచ్చు, మన మనుషులకే తగులుతుందని కాదు. అది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు అన్న శక్తిని బట్టి ఉంటుంది. ఇంత గట్టిగా చెప్పే నాకు కూడా ఒకసారి దిష్టి దెబ్బ విపరీతంగా తగిలింది. అసలు అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా భయం వేస్తుంది అనమాట. ఒక టైంలో ఒక ఊరు నుంచి నేను వస్తున్నాను ట్రైన్ లో, వరంగల్ నుంచి వస్తున్నాను. వాళ్ళు అక్కడ నాకేదో బాక్స్ లో కొద్దిగా పెరుగన్నమో ఏదో పెట్టించారు నాకు. అది నేను ట్రైన్ లో అందరిలో కూర్చుని తినటం జరిగింది, చెంచా వేసుకుని. అంటే అప్పటికే 10 అయిపోయింది కదా అని. ఇక వెంటనే సోకిందమ్మా. మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు, ఎక్కడి నుంచి అంత వాంతి అయిందో నాకైతే తెలియదు. విపరీతమైన తలకాయ నొప్పి, ఆవలింతలు. ఒక్కసారి బుళక్కుమని బిందె నీళ్లు, ఉట్టి నీళ్లు, కట్టికి నీళ్లు నేను వాంతి చేసుకున్నానండి. ఇంతకు వాళ్ళు పెట్టిన పెరుగన్న నేను శాంతం కూడా తినలా. 2 చెంచాలే తిన్నాను, మిగతాది తినబుద్ధి కాలేదు. నాకెందుకో అనుమానం వచ్చింది. మూత పెట్టేసేసి చెంచా బాక్సు నేను బుట్లా పెట్టేసుకున్నాను, నా సంచిలో పెట్టేసుకున్నాను. ఈ కడుపులో కూడా ఏమి లేదు నాకు ఇంటికి వచ్చేదాకా. అసలు విపరీతమైన వాంతులు, ఉట్టి కటిక నీళ్లు. ఒక మనిషి శరీరంలో బిందె నీళ్ళు ఎలా ఉంటాయండి? బుళక్కున రోడ్డు మీదేనండి కారు దిగి ఒక అడిగి వేసి డాక్టర్ దగ్గర వెళ్దాం అనుకుంటున్న టైంలో బుళక్కున వాంతి అయిపోయింది. ఇంత అసలు ఆ రోడ్డు మొత్తం వెదజల్లిపోయింది అనమాట. ఆ నీళ్లు, ఉట్టి నీళ్లు తప్ప ఏమి లేవు. కాబట్టి అప్పటి నుంచి నాకు దిష్టి అనేది ఉన్నది అని అప్పుడు నేను కూడా, అంటే నేను చేస్తాను, నాకు కూడా ఆ టైంలో దిష్టి తగిలే అవకాశం అనేది వచ్చింది. కాబట్టి తప్పకుండా దిష్టి లేదు అనుకోవద్దండి ఎవరైనా. దిష్టి దెబ్బ ఉన్నది, అది తగులుతుంది. గృహాలకు కూడా తగులుతుందమ్మా. అందమైన ఇల్లు మీరు కట్టుకున్నారంటే గృహాలకు కూడా దిష్టి దెబ్బ తగిలి ఎక్కడో ఏ గోడ ఎక్కడో అక్కడ నిర్మించిందంటే అది దిష్టి దెబ్బ తగిలిన. అందుకే మనం గుమ్మడికాయ కడతాం, లేకపోతే ఒక దిష్టి బొమ్మని అమ్ముతారు కదా, అవి కడతాం తగలకుండా. కాబట్టి దిష్టి అనేది తప్పకుండా ఉండి, ఇది నమ్మి తీరవలసిన విషయం నా స్వానుభవం. అంటే దిష్టి మనం ఎంత వద్దనుకున్నా సరే నలుగురిలో తిరుగుతాం కాబట్టి దిష్టి అనేది ఎంతో కొంత అనేది మనకు తగులుతుంది. కానీ ఆ పరిస్థితి ప్రభావాలు ఒక్కొక్క టైంలో ఆధారపడి ఉంటాయి. ఏదైనా మన గ్రహచారం బాగుండాలి. అంటే మొత్తానికి దిష్టి తగలదు అని నేను చెప్పను, కానీ ఎలా అయినా మనకి తగలడం అయితే తగులుతుంది కదమ్మా. ఉంటుందండి, కానీ మరి దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? అంటే అదే దిష్టి విభూతి పెట్టుకోవాలి వెంటనే. మన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నం ముద్దలు దిష్టి తీయటం, బొగ్గులు అవన్నీ దిష్టి తీయటం, నూనె గుడ్డతో దిష్టి తీయటం, ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయటం, ఇట్లా రకరకాల దిష్టిలు ఇంట్లో మన పెద్దవాళ్ళు తీస్తారు. తప్పకుండా తీయించుకుని తీరాలి. సో కంపల్సరీగా మనకనే కాదు, మనం పెంచుకున్న పెంపుడు జంతువులకు గాని, ఇంటికి గాని, వీటన్నిటికీ దిష్టి తగులుతుంది అనమాట. కానీ వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పరిష్కారం కూడా ఉంటుందమ్మా. ఇదే చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తారు మనకి, నూనె గుడ్డ దిష్టి తీసుకోవటం, నిమ్మకాయ దిష్టి తీయటం, ఉప్పు మిరపకాయలు దిష్టి తీయటం, ఏమండి విభూది మంత్రించి పెట్టుకోవటం, పూజ చేసిన అమ్మవారి కుంకుమ పెట్టుకోవటం. దీనివల్ల మనం దాని దిష్టి దెబ్బ నుంచి మనం బయటపడవచ్చు. ఇది డాక్టర్ చేసే వైద్యం కాదు, మానవులు మనకు మనమే చేసుకునే వైద్యం దిష్టి దెబ్బకి. కాబట్టి ఎవరు దిష్టి దెబ్బ లేదని మటుకు అనుకోవద్దండి. మహా ప్రమాదకరమైంది. ఎందుకంటే అది వ్యాధి కాదు. ఏమో కొన్ని మనం మూఢనమ్మకాలు లేవు అనుకుంటాం, కానండి అన్నీ ఉన్నాయండి. లేకుండా ఏం పోలేదు. ఉండబట్టే కదా మనం అనుభవిస్తుంటేనే మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఉందండి. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.